నేటి పునీతులు పునీత పీటర్ క్లావర్ గారు. పాపమను ఈ పాత పులిసిన పిండిని తీసివేయుదు, ఏలయన పాస్క గొట్టె పిల్లయగు క్రీస్తు బలిచేయబడెను. సోమవారం, సెప్టెంబర్ 9, 2024. మొదటి పట్టణం పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. అన్యులు సైతము చేయనేరని మహాదారుణమైన వ్యభిచార దోషము మీ యందు ఉన్నదని వదంతి కలదు. ఏలయన ఒకడు తన సవతి తల్లిని ఉంచుకొనియనట, అయినచో మీరు ఎట్లు ఇంకను గర్వింపగలరు? మీరు శోకింపవలదా? అట్టి వ్యక్తిని మీ నుండి బయటికి గెంటివేయవలెను. శారీరకముగా నేను మీకు దూరముగానే ఉన్నను, నా ఆత్మ మీతోనే ఉన్నది. నేను మీతోనే ఉన్నట్లుగానే భావించి మన ప్రభువగు యేసు నామమున ఆ దారుణమును చేసిన వ్యక్తిపై తీర్పు చెప్పితిని. మీరు సమావేశమగునప్పుడు నేనును ఆత్మ ద్వారా మీతో ఉందును కనుక మన ప్రభువగు యేసుక్రీస్తు శక్తి వలన ఆ వ్యక్తి శారీరకముగా నాశనమగుటకై వానిని సైతానుకు అప్పగించివేయుడు. అప్పుడు ప్రభువు దినమున వాని ఆత్మ రక్షింపబడగలదు. గర్వించుట మీకు సముచితము కాదు. కొద్దిపాటి పులిసిన పిండినంతయు పులియజేయునని మీకు తెలియదా? పాపమను ఈ పాత పులిసిన పిండిని తీసివేయవలెను. అప్పుడు మీరు ఏమాత్రమును పులియని క్రొత్తదియగు పిండివలె ఉందురు. నిజముగా మీరు అట్టివారేనని నాకు తెలియును. ఏలయన పాస్క గొర్రెపిల్లయగు క్రీస్తు బలి చేయబడెను. కాబట్టి ద్వేషము, దౌష్ట్యము అను పాతపిండితో చేసిన రొట్టెతో కాక, నిజాయితీ, సత్యము అనువానితో కూడిన పులియని పిండితో చేసిన రొట్టెతో మనము పండుగ చేసుకొందము. ఇది ప్రభువు వాక్కు.